హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము చేయబోయే రెసిపీ బటర్ నాన్, హోటల్ స్టైల్ బటర్ నాన్. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ సోడా తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక స్పూను గట్టి పెరుగు వేసుకొని ఒకసారి పెరుగు, నెయ్యి, ఉప్పు, సోడా అంతా కలిసేటట్టు బాగా పొడి పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలిపితే మనకు బటర్ నాన్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పర్ఫెక్ట్ కొలతలు చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకునే పిండి పైన కొంచెం నెయ్యి రాసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ వీలైతే 1 అవర్ నానబెట్టుకుంటే మనకు పిండి అనేది మంచిగా పర్ఫెక్ట్గా నానుతుంది. మనకు బటర్ నాన్ అనేది బాగా వస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి పిండి తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పిండి అనేది జర బాగా కలుపుకున్న తర్వాత చేతిలోకి పిండి తీసుకుంటూ మనము ఇట్లా పిడికిలు పట్టుకుంటూ పిడికిలకి వెళ్ళి ముద్దలాగా రావాలి. వీడియోలో చెప్పిన విధంగా ఇట్లా ముద్దలాగా రావాలి. ఇదే విధంగా అన్ని ముద్దలు చేసుకోవాలి. ఇట్లా పిండి ముద్దను ఈ విధంగా రావాలి. వీడియోలో చెప్పిన విధంగా వస్తే మనకు బటర్ నాన్ అనేది పర్ఫెక్ట్గా వస్తే పిండి అనేది కరెక్ట్గా నానిపోయినట్టు. పర్ఫెక్ట్ కొలతలు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఊరికే హోటల్కి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే మనకి హెల్త్కు చాలా మంచిది. ఈ విధంగా చేసుకున్న ముద్దలపై పొడిపిండి చల్లుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ముద్ద తీసుకొని పొడిపిండిలో అద్దుకొని ఎంత వీలైతే అంత బాగా సన్నగా కాదు, మందంగా కాదు. ఇది చపాతీలాగా చేసుకోవద్దు, పొడుగుగా బటర్ నాన్ లాగా చేసుకోవాలి. చేతితోని కూడా చేసుకోవచ్చు. మనకు ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. చేతితోని అందరికీ చేయడం రాదు కాబట్టి ఈ విధంగా మనము చపాతీ అది కర్రతో చేసుకుంటే, చపాతీ కూలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక సైడు వాటర్ పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన మనము బటర్ నాన్ అంటిపెట్టాలి. అంటిపెట్టి ఇట్లా ఒత్తితే మనకు ఒక దిక్కు నాన్ అనేది కాలిపోతుంది. తర్వాత ఒక దిక్కు పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక దిక్కు మనము పేనం తీసుకొని ఇట్లా మనము మంటకు పెట్టుకోవాలి. గ్యాస్ మంటకు ఈ విధంగా పెట్టుకుంటే మనకు బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ అదే విధంగా ఇంకొకటి చేసుకొని దానికి కొంచెం వాటర్ పెట్టుకోవాలి. ఒక సైడ్ వాటర్ పెట్టుకున్న తర్వాత ఇట్లా పేనం పైన బటర్ నాన్ వేసుకొని ఇట్లా ఒకసారి ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే ఎందుకంటే మనం కిందికి వాటర్ పెట్టుకుంటాం కాబట్టి నాన్ అనేది కిందికి మంచి పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. తర్వాత కొంచెం పొంగినాక ఇట్లా మనము పేనం అనేది గ్యాస్కి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చెప్పిన విధంగా చేసుకుంటే మనకు బటర్ నాన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిపైకి మనము బ్రష్తోని నెయ్యి రాసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకుంటే మనకు నాన్ అనేది మెత్తగా వస్తుంది. తర్వాత మనం అన్నీ ఒకసారి రాసుకుంటే నాన్ అనేది గట్టి పడుతుంది కాబట్టి ఇట్లా ఈ విధంగా రాసుకుంటే నాన్ అనేది పర్ఫెక్ట్ మెత్తగా వస్తుంది. ఎంతో టేస్టీ గల హోటల్ స్టైల్ బటర్ నాన్ రెడీ. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.